ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ ఫుడ్స్. ఈరోజు మనము క్యారెట్ శనగపప్పు పొడి ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం. కావలసిన పదార్థములు: తగినంత నూనె, తాలింపు గింజలు, ఒక మీడియం సైజు తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, 10 మినిట్స్ ఉడకబెట్టిన క్యారెట్ ముక్కలు, ఒక పావు కేజీ, తగినంత పసుపు, ఉప్పు, కారం, శనగపప్పు పొడికి కావలసిన పదార్థములు: చట్నీ పప్పు, కొంచెం ఎండు కొబ్బరి, వెల్లుల్లిపాయ ఆకు, జీలకర్ర, ఉప్పు వేసి పొడి చేయాలి. తయారు చేయ విధానం ఇప్పుడు చూద్దాం. స్టవ్ వెలిగించి కళాయి వేడెక్కాక కొద్దిగా ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుని నూనె వేడెక్కాక ఒక 1/2 స్పూను తాళింపు గింజలు వేయాలి. తాళింపు గింజలు వేగాక ఒక కరివేపాకు వేయాలి. తర్వాత తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేయాలి. ఉల్లిపాయ వేగినాక దోరగా వేగాక క్యారెట్ ముక్కలు వేసుకుని ఫ్లేమ్ మీడియం సైజులో పెట్టుకోవాలి. పసుపు, ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకుని కలపాలి. క్యారెట్ ఉడికిందే కాబట్టి ఈ క్యారెట్ ఫ్రై తొందరగా అయిపోతుంది. దీన్ని ఇలాగా ఒక 5 మినిట్స్ ఉంచుదాం, వేయించుదాం. ఇప్పుడు శనగపప్పు పొడి తయారు చేసుకుందాం. మిక్సీ జారు తీసుకుని దాంట్లో 1 స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు, వెల్లుల్లి ఒక 7-8 పాయలు వెల్లుల్లి, చట్నీ పప్పు టేబుల్ స్పూన్ అయితే 3 టేబుల్ స్పూన్స్, టేబుల్ స్పూన్స్ చట్నీ పప్పు, ఓ పావు స్పూను సాల్ట్, జీలకర్ర ఒక 1/2 స్పూను, 1 స్పూన్ కారము వేసి దీన్ని మిక్సీలో పౌడర్ చేద్దాం. శనగపప్పు పొడి ఇప్పుడు రెడీ అయింది. క్యారెట్ ఒక 5 నిమిషాలు క్యారెట్ ఫ్రై చేశాక క్యారెట్ వేగిపోయింది. శనగపప్పు పొడి వేసుకోవాలి.
పొడిలో వేసిన కారము కొంచెం ఎక్కువ తినేవాళ్ళు చాలదనుకుంటే కొంచెం ఒక పావు స్పూను కారము, రుచి చూసుకొని కొంచెము సాల్ట్, వేసి కలుపుకొని 1 నిమిషము వేగనిచ్చాక పొయ్యి ఆఫ్ చేసేయాలి. శనగపప్పు పొడి వేశాక ఎక్కువసేపు ఉంచక్కర్లేదు, 1 నిమిషం చాలు. ఇప్పుడు క్యారెట్ శనగపప్పు పొడి ఫ్రై రెడీ అయినది. ఇది మీరు ప్రయత్నించి చూడండి, చేసి చూడండి ఇంట్లో. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.